అయ్యి బాబు గారు ఏమండి అప్ప చెప్పారు మీరు పక్కన ఓకే ఆధార్ కార్డు నడవండి ఆయన దాకా కొట్టుకొస్తుందట అన్నా చెప్పుకొని బయటికి రండి. కొద్దిగా సైడ్కి ఉన్నారు. మా అబ్బాయి మాకు చాలా అభిమానం సార్. మా మనవరాలు మేము కనిపించారు కొద్దిగా సైడ్ కొద్దిగా సైడ్ అవన్నీ డెవలప్ అవ్వలేదు కదమ్మా. ఐదు వరకు వాటర్ 5 లైన్లో 250 మీటర్లు అయితే పెట్టి స్తంభాలు చెప్పేసి నిలబెడతాయి. ట్రైన్లు ఆల్రెడీ ఉన్నారు. शेठ चमनलाल రాఘవా జరిగేది
మా జాబులు ఇంకా అసలు రాలేదు. నాకు సైడ్ కొందమ్మా తినాలా ఇదేనా రైతు అన్ని వాళ్ళ కొంతమంది పెన్షన్లు ఆగిపోయింది. పెన్షన్ రాదా ఇద్దరికి రాదా? ఎందుకు అక్కడ కరెంట్ బిల్ కోసం పడుతుంది. కాకపోతే పెన్షన్లు కొంతమందికి ఎందుకంటే ఓపెన్ చేయలేదు కాబట్టి కొంతమందికి పెన్షన్స్ కానీ ఇల్లు పట్టాలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అదే డ్రింకింగ్ వాటర్ లాస్ట్గా ఉండే వాళ్ళకి కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. డ్రైన్లో కూడా శానిటేషన్ విషయంలో కూడా ఇంప్రూవ్ చేసాం. శానిటేషన్ ఇంకా కూడా బాగా చేయాలని చెప్పి కూడా చెప్పాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఈరోజు పబ్లిక్ గ్రీవెన్స్లో కూడా అన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి కంప్లీట్ చేసే పద్ధతిలో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో అదేవిధంగా ఇంట్లలో సమస్యలు కూడా పోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఉండే కూడా అవన్నీ కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి డోర్ టు డోర్ స్టెప్కి వెళ్తాము. మా డివిజన్ ప్రెసిడెంట్లు కానీ మా బూత్ ప్రెసిడెంట్లు కానీ అదేవిధంగా మా క్లస్టర్స్ కానీ పార్టీ వాళ్ళంతా ఉన్నారు. ఇంట్లో సమస్యలు కూడా సచివాలయాన్ని కూడా వెళ్ళమన్నాం. వాళ్ళు కూడా ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారా, లేదా పెన్షన్స్ ఏదైనా కారణాల చేత రాకుండా ఉందా, రేషన్లు రాకుండా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చూసే విధంగా ఈరోజు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఇళ్లలో మాత్రం మాకు స్థలం లేదు, స్థలం పట్టాలి ఇవ్వండి అని అడిగే పరిస్థితులు ఉన్నాయి. మేము ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చేటప్పుడు ఈసారి మళ్ళీ 1 year తర్వాత వస్తే ఏ సమస్యలు కూడా ఉండకుండా ఉండే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొస్తాం. డివిజన్లోకి వచ్చిన తర్వాత లోపలికి వస్తే కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకూడదు. శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. డ్రింకింగ్ వాటర్ స్ట్రీమ్ లైన్ అవ్వాలి, లైటింగ్ స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్గా ఉంది. ఇప్పుడు కూడా బాగా చేస్తూ ఉన్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంకా కూడా మేము జాగ్రత్తలు తీసుకొని ఇంకా పబ్లిక్లో ఏ ఇబ్బంది రాకుండా చూసేదానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం.